మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అత్యంత దారుణమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. మూగ జీవాల రక్తాన్ని సేకరించి సొమ్ము చేసుకుంటున్న ఒక ముఠాను కీసర పోలీసులు పట్టుకున్నారు. ఈ రక్తపు దందాను చూసి స్థానికులు విస్తుపోతున్నారు. నాగారాం సత్యనారాయణ కాలనీలోని ఒక మటన్ షాప్ లో అర్ధరాత్రి వేళ పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు. అక్కడ గొర్రెలు మేకల నుంచి అడ్డగోలుగా రక్తాన్ని తీసి ప్యాకెట్లలో నింపుతున్న దృశ్యాలను చూసి షాక్ కి గురయ్యారు. ఈ దాడుల్లో 180 రక్తం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా ఒక నకిలీ వెటర్నరీ డాక్టర్, మటన్ షాప్ యజమాని కలిసి ఇదంతా నడిపిస్తున్నట్లు తేలింది. సాధారణంగా మేకలు, గొర్రెల నుంచి ఇలా పెద్ద మొత్తంలో రక్తాన్ని సేకరించడం వల్ల అవి నీరసించి ఒక్క రోజులోనే ప్రాణాలు కోల్పోతాయి. ఇది చట్టవిరుద్ధం మాత్రమే కాదు, అత్యంత క్రూరమైన చర్య. ఈ రక్తాన్ని ప్లేట్లెట్స్ కౌంట్ పెంచడానికి, కొన్ని రకాల వ్యాధులను నయం చేయడానికి వాడుతున్నట్లు నిందితులు చెబుతున్నారు. అయితే ప్రాణాలతో ఉన్న జీవాల నుంచి ఇలా రక్తాన్ని పిండేయడంపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఒక మటన్ షాప్ యజమాని అలాగే వెటర్నరీ డాక్టర్ కలిసి మూగజీవాల రక్తాన్ని సేకరించి సొమ్ము చేసుకున్నట్లుగా అయితే పోలీసులు ఛేదించారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి డీటెయిల్స్ చెప్తున్నారు పోలీసులు? కీసర పోలీసులు మూగజీవుల నుంచి రక్తం తీస్తున్నటువంటి ముఠాని అదుపులోకి తీసుకున్నారు. అందులో వారు ఒక ప్రత్యేక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా గొర్రెలు, మేకల నుంచి బ్లడ్ ని సేకరించి దాన్ని కాచిగూడలోని పిఎస్కే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అనే సంస్థకు విక్రయిస్తున్నట్లు కూడా గుర్తించారు. దాదాపు 180 ప్యాకెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. స్టోరేజ్ చేసినటువంటి ఈ మూగజీవులకు సంబంధించిన మేకల, గొర్రెల బ్లడ్ ప్యాకెట్స్ ను కూడా పోలీసులు దాడులు చేసిన సందర్భంగా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసినట్లు కూడా గుర్తించారు. సో వాటిని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ మూగజీవులకు సంబంధించినటువంటి రక్తాన్ని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి సంస్థకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరైతే ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా దీన్ని సేకరిస్తున్నట్లు కూడా గుర్తించారు. 1 లీటర్ 5,000 నుంచి 6,000కు లీటర్ గా కూడా దీన్ని విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే దీన్ని ఒక్క సంస్థకే సరఫరా చేస్తున్నారా, ఇంకెవరికైనా సప్లై చేస్తున్నారా అన్న కోణంలో కూడా కీసర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సోను చికెన్ అండ్ మటన్ షాప్ కు సంబంధించినటువంటి యజమానులు ఇద్దరు వ్యక్తులు ఈ విధంగా చేయడంతో పాటుగా ఇందులో వెటర్నరీ డాక్టర్ గా అవతారం ఎత్తినటువంటి అంటే నకిలీ వెటర్నరీ డాక్టర్ అయినటువంటి వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మరి మొత్తం వ్యవహారంలో ఈ బ్లడ్ ని ఎక్కడెక్కడికి తరలిస్తున్నారన్న అంశాలపైన కూడా పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఎందుకంటే గొర్రెలు, మేకల నుంచి తీసినటువంటి రక్తం ఎక్స్పోర్ట్ ఎక్కడికి చేస్తున్నారు, ఎవరికి తరలిస్తున్నారు, వాటికి సంబంధించినటువంటి అంశాలు. ఎందుకంటే ఈ బ్లడ్ ని జనరల్ గా సాధారణంగా ల్యాబొరేటరీస్ లో కొంత ఈ ఫార్మా కంపెనీలకు సంబంధించినటువంటి రీసెర్చ్ చేసేదానికి దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. కానీ ఇక్కడ ఈ సంస్థలు మిస్యూజ్ చేస్తున్నాయా, లేదంటే ఎవరికి పంపిస్తున్నారు అన్న దానిపైన కూడా కీసర పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తులో మరికొన్ని అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ సాగర్.